పన్నుల వసూళ్ల ద్వారానే దేశాభివృద్ధి వేగంగా జరుగుతుందని జీఎస్టీ ఆడిట్ రాష్ట్ర కమిషనర్ పి ఆనంద్ కుమార్ అన్నారు. వ్యాపారులు సకాలంలో సజావుగా జీఎస్టీని చెల్లించాలని కోరారు. గతేడాది కంటే పన్నుల వసూళ్లు చాలా పెరిగాయని తెలిపారు. ఏప్రిల్ టు జూలై 159 యూనిట్ల ఆడిట్ చేయడం జరిగింది. 159 లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి జూలైకి. డిటెక్షన్ అమౌంట్ వచ్చి 133 crores, 133.5 crores. రికవరీ వచ్చేసి 15.46 crores. ఇది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు జూలై. ఈ ఇయర్ ఇప్పుడు ఏప్రిల్ నుంచి జూలై వరకు 188 యూనిట్లు చేయడం జరిగింది. 1040 కోట్లు. రికవరీ వచ్చి 108 కోట్లు. లాస్ట్ ఇయర్ ఓన్లీ 51.46. ఈ ఇయర్ ఇంకా మేము ఇప్పుడు ఈ 572 యూనిట్స్ చేస్తే ఇంకా రికవరీ పెరగచ్చు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం కలిపి 72 కోట్లు. ఈసారి జూలై వరకునే 100 అది వాళ్ళు ఆ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ రికార్డ్స్ అంటే బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, అసెట్స్ అండ్ లయబిలిటీసు, లెడ్జర్స్, ఇన్వాయిసెస్, సేల్స్ రిజిస్టరు, ఆ గేట్లో ఇన్పుట్ అవుట్పుట్ లోపలికి వచ్చేది బయటకు వెళ్ళేది అన్ని రికార్డ్స్ ఆఫీసర్స్కి ఇవ్వాలి.